ఏపీలో సినిమా నిర్మాణాలు జరగాలన్న ఆకాంక్షను ఏపీ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు, హ్యాపీ రిసార్ట్స్ అధినేత అంబటి మధుమోహన్ కృష్ణ వ్యక్తం చేశారు. వీక్షిద్దాం మనసులో మాట. చలనచిత్ర పరిశ్రమ అనేది 1930 నుంచి మన దేశంలో ప్రయత్నాలు మొదలుపెట్టారు చిత్రాలు తీయడానికి. మొదట మూకీ చిత్రాలు నిర్మించేవాళ్ళు, తర్వాత టాకీ చిత్రాలు నిర్మించారు. ముఖ్యంగా చెప్పుకోదగిన వ్యక్తులు ఎవరైనా లండన్ నుంచి వచ్చినటువంటి విన్సెంట్ గారు. ఆయన ఫస్ట్ లండన్ నుంచి కెమెరాలు ఇట్లాంటివి తీసుకొచ్చి ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో హెచ్ఎం రెడ్డి గారు ఆయనకి తోదోడు బాదోడుగా ఉండి చిత్రాలు తీయడానికి ఎంతో శ్రమపడి ఎంతో కృషి చేశారు. ఆ తర్వాత ఎల్వి ప్రసాద్ గారు, తర్వాత రఘుపతి వెంకయ్య నాయుడు గారు, ఇట్లాంటి ప్రముఖులందరూ కూడా ఎంతో కృషి చేశారు ఇండస్ట్రీ రావడానికి, సినిమాలు తీయడానికి. వాటికి ముఖ్యంగా దాదాసాహెబ్ ఫాల్కే, అట్లనే రాజ్ కపూర్ గారి ఫ్యామిలీ, ఇవన్నీ కూడా చిత్ర పరిశ్రమకు ఎంతో చేయూతనిచ్చారు. అలానే చిత్ర పరిశ్రమ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఇవాళ చిత్ర పరిశ్రమ లక్షల కోట్ల వ్యాపారానికి అనువుగా ఉంది. లక్షల కోట్ల వ్యాపారం చేస్తూ ఉన్నారు చలనచిత్ర పరిశ్రమకు. అందువల్ల లక్షల మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించబడుతున్నాయి. కాబట్టి ఈ పరిశ్రమని నెగ్లెక్ట్ చేయడానికి వీలు లేదు. అయితే ఇంతవరకు పరిశ్రమగా దీన్ని గుర్తించలేదు. అదొక దురదృష్టం అనే అనుకోవాలి. చలనచిత్ర పరిశ్రమను కూడా పరిశ్రమగా గుర్తించాలనేది మా కోరిక. ముఖ్యంగా చెప్పాలని అంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా సినిమా పరిశ్రమ, సినిమా రంగం ఇక్కడ వేళ్ళూనుకోవాలి, ఇక్కడ అభివృద్ధి చెందాలి, ఇక్కడ సినిమాలు తీయాలి అనేటటువంటి నినాదంతో ముందుకు వస్తూ ఉంది. దానికి తగినట్టుగా ఇతోధికంగా కాస్త కూస్తో సాయం జరుగుతుంది, కానీ ఎక్కువగా దానిపై ఎందుకో దృష్టి పెట్టడం లేదనేది మా భావన. ముఖ్యంగా మరి ఈ మధ్య బాలకృష్ణ గారు, అట్లానే పవన్ కళ్యాణ్ గారు, అట్లానే మన మినిస్టర్ కందుల దుర్గేష్ గారు ఎంతో గొప్పగా ఇక్కడ సినిమా వస్తుంది, ఇక్కడ సినిమా నిర్మాణం జరుగుతుంది, ఇక్కడ సినిమా నిర్మాణానికి మేము అనుకూలంగా చేస్తాము అని చెప్తానే ఉన్నారు, ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. కానీ ఎందుకో అడుగులు పడడం లేదనేది మా భావన. అయితే వాళ్ళు విశ్వప్రయత్నాలు చేస్తున్నారనేది సత్యం. ఈ మధ్య భరత్ భూషణ్ గారు ఎఫ్డీసీకి చైర్మన్గా వచ్చారు. మరి ఆయన కూడా అంతకుముందు తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయనకు అనుభవం ఉంది. మరి ఆయన నేతృత్వంలో ఎలా జరుగుతుందో వేచి చూస్తున్నాం. ముఖ్యంగా చెప్పాలనంటే తర్వాత ఇవాళ రాజకీయంగా కూడా చూడండి, చలనచిత్ర నటులు చాలాసార్లు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, అట్లానే ముఖ్యమంత్రి వరకు వచ్చారు. ఇప్పుడు తమిళనాడులో విజయ్ గారిని తీసుకున్నట్లయితే ఆయన చలనచిత్ర రంగం నుంచే ప్రేక్షకుల అభిమానాలతో ఆయన ఇవాళ సీఎం కాగలిగారు. అట్లానే ఎంజి రామచంద్రన్ గారు, అట్లానే ఎంతోమంది అట్లా అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లానే ఎంపీలు అయ్యారు. కాబట్టి చలనచిత్ర పరిశ్రమలు ఉండేటటువంటి వాళ్ళని, చలనచిత్ర నటుల్ని చిన్నచూపు చూడడం అనేది తగ్గదు. కాబట్టి రాజకీయంగా కూడా చాలా ప్రభావవంతమైనటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే చలనచిత్ర నటులు కూడా. మరి వాళ్ళు ముఖ్యంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం బాగానే ప్రోత్సాహం చేస్తుంది, కానీ ఫలితాలు రావడం లేదు. దానికి కారణం ముఖ్యంగా ఇక్కడ లైట్ యూనిట్, కెమెరా యూనిట్ అటువంటివి లేకపోవడం. మనకు అట్లానే సెన్సార్ ఆఫీస్ లేదు, అట్లానే ల్యాబ్స్ లేవు. ఇట్లా చాలా ల్యాబ్స్ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇప్పుడు ఎఫ్డీసీ వాళ్ళు పూనుకొని ఇవన్నీ చేయాలనేది మా యొక్క విన్నపం. ఇప్పుడు చూడండి, మాది ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి అని స్థాపించడం జరిగింది. 2016లో స్థాపించాము. అది ఇప్పుడు 2026 అంటే 10 ఏళ్ళు అవుతుంది. రేపు దశాబ్ద ఉత్సవాలు కూడా జరగబోతున్నాం. నేను అంతకుముందు ఒకసారి అధ్యక్షుడిగా 2 ఏళ్ళు పనిచేశాను. దురదృష్టవశాత్తు అప్పుడు కరోనా ఉండటం వల్ల ఎక్కువ అభివృద్ధి చేయలేకపోయాం. మరి ఇప్పుడు చూసుకునేటట్లయితే మళ్ళీ తిరిగి మొన్న 3 నెలల క్రితం మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. ఎన్నికైనప్పటి నుంచి కూడా ఈ చలనచిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో రావడానికి ఏమేం చేయాలి, కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. అంటే దీంట్లో 4 సెక్టార్లు ఉంటాయి. 1 ప్రొడ్యూసర్ సెక్టర్, 2 డిస్ట్రిబ్యూటర్ సెక్టర్, 3 ఎగ్జిబిటర్ సెక్టర్, 4 స్టూడియో సెక్టర్. ఇక్కడ మా దాంట్లో ఇక్కడ స్టూడియో ఉంది, మధు ఫిలిం స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్ అని. స్థాపించి కూడా 8 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ డబ్బింగు, ఎడిటింగు, రికార్డింగు అన్నీ చేసుకోవచ్చు. ప్రీవీ థియేటర్ కూడా ఉంది. అక్కడ చాలా షూటింగ్లు మా దాంట్లో జరుగుతున్నాయి. అందుకు చిన్న నిర్మాతలకు ప్రోత్సాహకాలు చాలా ఇస్తూ ఉన్నాం.
అంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి రాయితీలు చాలా ఉన్నాయి మా దగ్గర. కాబట్టి చిన్న నిర్మాతలు ముందుకొచ్చి సినిమాలు తీయాలి. సహజంగా ఏమంటారంటే సినిమా అనంగానే అమ్మో దాని జోలికెళ్ళొద్దు, అందరు నష్టపోతారు. చాలామంది నిర్మాతలు కూడా ఇదే మాట అంటారు. మేము చాలా నష్టపోయాం అననే చెప్తా ఉంటారు. కానీ ఎందుకు నష్టపోతున్నారు? అవగాహన లేకుండా సినిమాలు తీయడం వల్ల నష్టపోతున్నారు. ఆ ఛాంబర్‌కొచ్చి ఏం సినిమా తీయాలి? ఎట్లా తీయాలి? ఏం చేయాలి? మార్కెట్ ఎట్లా చేసుకోవాలి? అని ఎవరన్నా ప్రయత్నం చేస్తున్నారంటే చాలా తక్కువ మందొస్తారు మా దగ్గరికి. అందుకే రేపు అవగాహన సదస్సులు గూడా పెట్టబోతున్నాం త్వరలో. అలానే చాలా రంగాల్లో 24 క్రాఫ్ట్స్ గురించి కూడా పూర్తి అవగాహన కల్పించడానికి ప్రముఖులైనటువంటి వాళ్ళని పిలిపించి వీళ్ళందరికి కూడా మేము ఈ సబ్జెక్టు గురించి తెలియజేయాలని అనుకుంటా ఉన్నాం. రేపు అట్లానే దశాబ్ద ఉత్సవం సందర్భంగా షార్ట్ ఫిల్మ్ కంటెస్ట్ పెడుతున్నాం. సామాజిక రుగ్మతలు అనేటటువంటి అంశం మీద సందేశాత్మకంగా తీసినటువంటి వాటిని మాత్రమే అనుమతిస్తూ వాటికి 50,000 ఫస్ట్ ప్రైజ్, 30,000 సెకండ్ ప్రైజ్, 20,000 థర్డ్ ప్రైజ్. ఆ రకంగా నిర్ణయించి పెడతా ఉన్నాం. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా అనేక కన్సలేషన్ బహుమతులు కూడా ఉన్నాయి కాబట్టి మీ ఛానల్ ద్వారా ఉత్సాహవంతులైనటువంటి యువకులు ఆదర్శప్రాయంగా సినిమాలు తీయాలి అనేది మా యొక్క కోరిక. ముఖ్యంగా చెప్పాలనంటే వాళ్ళు వచ్చే సినిమాలు మనం చూస్తున్నాం. మొన్న ఈ మధ్యన ఒక సినిమాకి వెళ్ళాను నేను. హాల్లో విలన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ పోలీసుల్ని న్యాయం కోసం పోరాడే వాళ్ళని, దొంగల్ని పట్టుకునే వాళ్ళని పోలీసులు ప్రయత్నాలు చేస్తుంటే విలన్ వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటాడు. వాళ్ళని చంపేసినప్పుడల్లా ఎగిరి గంతేస్తున్నారు, ఏళ్ళేస్తున్నారు. అంటే యువతలో ఎటువంటి చైతన్యం, ఎటువంటి భావజాలాన్ని నింపుతున్నాయి ప్రస్తుత సినిమాలు. క్రిమినల్ అంతా కూడా క్రిమినల్ సినిమాలకు ఎక్కువ ప్రోత్సాహం లభిస్తుంది. ఫ్యామిలీ సినిమాలు కనుమరుగవుతున్నాయి. ఎంటర్టైన్మెంట్ సినిమాలు కరుగవుతాయి. అందుకే ఈ మధ్య నేను ఒక సినిమా తీశాను కన్నడలో, రోలెక్స్. ఆ సినిమాలో పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఎక్కడో కూడా అసభ్యమైనటువంటి పదాలు ఉపయోగించడం కానీ ఏమీ లేకుండా తీశాను. ఇవాళ దానికి మంచి ప్రాచుర్యం వస్తూ ఉంది, మంచి హిట్ అవుతుందనేది మా యొక్క అభిప్రాయం. అభిప్రాయం కాదు, అందరి అభిప్రాయం కూడా. మరి నేను కూడా దాంట్లో ఒక పోలీస్ కమిషనర్ రోల్ వేయడం జరిగింది. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ మధ్య టీజర్ రిలీజ్ చేశాం. కాబట్టి ఎక్కడున్నా కానీ చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలి. అందులోనూ చూడండి 4 స్టేట్లు భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కర్ణాటకలోనేమో కన్నడ ఇండస్ట్రీ, తమిళనాడులో తమిళ్ ఇండస్ట్రీ, కేరళలో మలయాళం ఇండస్ట్రీ, మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఇండస్ట్రీ. ఇట్లా 4 రకాలుగా అభివృద్ధి చెందినాయి. ఆల్రెడీ బాంబే అంటే ప్రీవియస్గా ఉంది. కలకట్టా, బాంబే జనరల్గా అక్కడ ఎక్కువ మరాఠీ ఫిలిమ్స్, భోజ్పురి, ఒరిస్సా ఇవన్నీ తీస్తూ ఉంటారు. కాబట్టి చలనచిత్ర పరిశ్రమ అనేది విశేషమైనటువంటి ప్రభావం చూపుతుంది. మొన్న ఈ మధ్య చూసారా 10th క్లాస్ స్టూడెంట్స్ పాఠశాల ప్రిన్సిపల్ని చంపేశారు. అంటే వాళ్ళకి ఎవరు ప్రోత్సాహం ఇస్తున్నారు? వాళ్ళలో భావజాలం కలిగిస్తుంది ఎవరు? సినిమా మాధ్యమం, లేదంటే సీరియల్స్. సీరియల్స్లో కూడా మహిళల పట్ల చాలా ప్రభావం చూపుతుంది. మహిళల మైండ్ సెట్ మారిపోతుంది. ఉదార స్వభావం అనే పోతుంది. చూసారా సీరియల్స్లు అన్నీ కూడా ఎట్లా మర్డర్లు చేయాలి, ఎట్లా హింసించాలి, ఇవన్నీ కూడా బాగా చూపిస్తున్నారు. చూసి చూసి వీళ్ళు కూడా అటువంటి భావజాలానికి అలవాటు పడేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా నియంత్రించడానికి ఒక చక్కని ప్రభుత్వ విజిలెన్స్ ఉండాలని చెప్పేది నా కోరిక. మరి మా ఛాంబర్ తరఫున అన్నీ కూడా అందుకే ఇట్లాంటివి కూడా రాకుండా వీలైనంత మటుకు కొన్ని మార్గాలు వెతుక్కుంటూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలనుకునే వాళ్ళు మా దాంట్లో సభ్యులుగా చేరొచ్చు. ఒకవేళ చిత్ర పరిశ్రమలో కాకపోయినా ఉండకపోయినా 10,000 కట్టి మెంబర్ అయితే ఇతోధికంగా మీరు సినిమా పరిశ్రమను ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. అందుకే నా విన్నపం ఏంటంటే వీలైనంత ఎక్కువ మంది దీన్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. డెఫినెట్గా ఇక్కడ సినిమా ఇండస్ట్రీ వేళ్ళూనుకుంటుంది, అభివృద్ధి చెందుతుంది, ఎంతోమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మన రెవెన్యూ చూసారా 65% రెవెన్యూ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి సినిమాకి వెళ్తుంది. తెలంగాణ నుంచి 35% వెళ్తుంది. కానీ ఇక్కడ పరిశ్రమ లేదు, తెలంగాణలోనే ఉంది. మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. ఇవాళే ఒక జీవో విడుదల చేశారు. ప్రతి 5 షోలకి పర్మిట్ ఇచ్చారు. 5 షోల్లో ఒక షో చిన్న సినిమాకి ఇవ్వమన్నారు. అది ఇక్కడ లేదు. అది ఉంటే చాలా చిన్న సినిమాలకు ఊపిరి పోసినట్టు అవుతుంది. కనుక మన ప్రభుత్వం కూడా ఒక సినిమా చిన్న సినిమాలకు కేటాయించాలి.
ప్రతిరోజు ఇచ్చేటటువంటి షోల్లో ఒక చిన్న సినిమా కేటాయించాలి. 100 crores దాటిన సినిమాకి అక్కడ తెలంగాణలో ప్రీమియం కింద వాళ్ళు ఎంతైనా సీట్లు అమ్ముకోవచ్చు, అంటే టికెట్ రేటు పెంచుకోవచ్చు అనేది ఒక జీవో విడుదల చేశారు. అంటే ఎంత ప్రోత్సాహం అక్కడ తెలంగాణలో వస్తూ ఉంది. ఇక్కడ ఇంత మటుకు ఎటువంటి దానికి కూడా ఒక స్టార్టప్ అనేది లేదు. కాబట్టి మరి స్టూడియోలు కట్టుకునే వాళ్ళకి భూమి కేటాయిస్తే స్టూడియోలు కడతారు. మరి అట్లానే వచ్చే వాళ్ళకి సినిమా వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తే వాళ్ళు వస్తారు. అయితే కొత్త జనరేషన్ని డెవలప్ చేయాలనేది మా ఛాంబర్ ఉద్దేశం. ఎందుకంటే అక్కడ స్థిరపడిపోయిన వాళ్ళు రారు. బాలకృష్ణ గారు వచ్చి ఇల్లు ఇక్కడ కట్టుకోరు, చిరంజీవి గారు వచ్చి ఇక్కడ కట్టుకోరు. కాబట్టి కొత్త జనరేషన్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పుడితే ఇది స్థిరంగా ఉండాలనేది మా యొక్క అభిప్రాయం, మా యొక్క ప్రయత్నం కూడా. అందుకే మేము పెద్ద సినిమాలన్నీ కూడా వాళ్ళు రావాలి వీళ్ళు రావాలని కోరటల్లా. చిన్న సినిమాలు తీయండి, తీసేది ఏదో కరెక్ట్గా మీరు అవగాహన చేసుకొని తీయండి, ఇక్కడ పరిశ్రమను నిలబెట్టండి. ఇది మా యొక్క అభ్యర్థన. కాబట్టి ఈ పరిశ్రమలో ఉన్నటువంటి హుషారు, ఉత్తేజం ఇంక దేంట్లో కూడా ఉండవు. సినిమా నటుడు రాగానే చూడండి అందరూ గుమిగూడతారు. మినిస్టర్ వచ్చినా అంతమంది రారు, కానీ సినిమా నటుడు రాగానే అందరూ గుమిగూడి దే ఫీల్ హ్యాపీ ఆఫ్ లుకింగ్ ఎట్ దోస్ పీపుల్. కాబట్టి సినిమాకి అంత పవర్ ఉన్నది అనేది మీరు అందరూ కూడా గుర్తించాలి. ఒకప్పుడు అన్నీ సందేశాత్మకంగా ఉండేవి. సినిమాలన్నింటిలో కూడా నాటకరంగం నుంచే వచ్చేవాళ్ళు ఇదివరకు ఎప్పుడు. కాబట్టి ఎప్పుడు కూడా నాటకాలు ఎప్పుడు కూడా సందేశాత్మకంగా ఉంటాయి. అట్లానే సినిమాలు కూడా ఉండేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. సినిమాలన్నింటిలో కూడా మెసేజ్ ఓరియంటేషన్ లేదు, ఏమీ లేదు. స్టార్టింగ్ టు ఎండింగ్ ఫైట్స్, క్రైమ్ అంతే. కాబట్టి ఈ ట్రెండ్ మారాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. డబ్బులే ప్రధానం కాదు, సమాజం కూడా ప్రధానం కదా. అది మనందరం కూడా గుర్తుంచుకోవాలి. మెసేజ్ ఓరియంటెడ్ తీయండి, మంచి ప్రవర్తన కలిగేటట్టు